హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హిస్టరీ రఫీ సార్ని. అదేరా మీ హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ మరో వీడియోని తీసుకొచ్చాను. అయితే ఈరోజు మనం చెప్పుకునే వీడియో సబ్జెక్ట్ కాదు. ఈ 15 రోజుల్లో, ఎందుకంటే ఉదయ్ భాస్కర్ గారు చెప్పారు, మనందరికి తెలుసు, పరీక్ష వాయిదా పడదు. అది పంచాయతీ సెక్రటరీ అయినా, అది గ్రూప్ 2 అయినా, గ్రూప్ 2 ఫిలిమ్స్ అయినా. కాబట్టి మనం లెక్కేసుకుంటే కరెక్ట్గా 15 రోజులు అనుకోండి, ఇంచుమించు అంతే. ఈ 15 రోజుల్లో ఫైనల్ ప్రిపరేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఎలా చేయాలి అనేది నేను నా అనుభవాన్ని అంతా రంగరించి మీకు చెప్తాను. ఈ రకంగా మీరు ప్రిపరేషన్ చేస్తే ఈ 15 రోజులు ప్రిలిమ్స్ నుంచి గట్టెక్కవచ్చు. అలానే ఇదే ప్రిపరేషన్ మెయిన్స్లో కూడా సేమ్ సిలబస్ కాబట్టి మీకు ఉపయోగపడవచ్చు కూడా. కాబట్టి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆలోచన రేపటి మన స్థితిని నిర్ణయిస్తుంది. ఈరోజు ఆలోచన. ఎస్. మరి ఈ 15 రోజుల్లో ప్రిలిమినరీ గట్టెక్కడం ఎలా అనేది ఈరోజు మన టాపిక్. ఈ 15 రోజుల్లో ప్రిలిమినరీని గట్టెక్కడం ఎలా అనేది మన టాపిక్. అంటే ఈ 15 రోజుల్లో చదివి గట్టెక్కడం ఎలా అని కాదు. ఇంతకుముందు అసలు ఏమి చదవకుండా ఈ 15 రోజులు మాత్రమే చదివి గట్టెక్కడం ఎలా అనేది కాదు ఈ టాపిక్. ఇప్పుడు నేను చెప్తుంది. ఇంత షార్ట్ కట్లో గ్రూప్స్ 15 రోజుల్లో కొట్టినోళ్ళు ఎవరు లేరు. గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఎవరు ఎక్కల. కాబట్టి కొనసాగుతున్న ప్రిపరేషన్లో, కొనసాగుతున్న నదీ ప్రవాహంలో, కొనసాగుతున్న ప్రిపరేషన్లో ఈ 15 రోజులు కీలకమైనవి. ఈ 15 రోజుల్లో కొనసాగుతున్న ప్రిపరేషన్కి మీరు ఎలా సబ్జెక్ట్ పరంగా, మానసిక పరంగా మీరు ఎలా సన్నద్ధం కావాలి అనే విషయాలు ఈరోజు నేను మీకు చెప్పడానికి సిద్ధమయ్యాను. రైట్. ఇందులో భాగంగా ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రిపరేషన్ కొన్ని నెలలుగా సాగుతున్న గ్రూప్స్ ప్రిపరేషన్, గ్రూప్ 2 ప్రిపరేషన్ మీరు ఇక్కడ వరకు, ఈరోజు రేపటి వరకు ఆపేయాలి. అయ్యో ఇదేంటి ఆపేయమంటున్నారు, ఎగ్జామ్ రాయాలి కదా, 15 రోజుల ముందే ఆపేయమంటున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. 15 రోజుల ముందు ఆపండి అంటోంది. మీరు అంతు పొంతు లేకుండా, విసుగు విరామం లేకుండా, అడ్డు అదుపు లేకుండా దాదాపుగా కనపడిన పుస్తకాలన్నీ చదువుతున్న బండెడు భారీ లగేజీకి ఈరోజు రేపో విముక్తి కల్పించండి అనేది నా ఉద్దేశం. అర్థమైందిగా? ఇప్పుడు కల్పించి ఈ 15 రోజులు మీరు ఏదైతే చదువుకుంటూ వచ్చారో, ఏ పుస్తకం అయితే చదువుకుంటూ వచ్చారో, ఈ పుస్తకాలను ఈ 15 రోజులు మళ్ళీ రివిజన్ చేయండి. ఇది నేను మీకు చెప్పడం. ఇక పరుగు ఆపండి. పరిగెత్తున్నాం కదా ప్రిపరేషన్లో, మేము ఇలా ప్రిపరేషన్ చేసి జాబ్ కొట్టిన వాళ్ళమే. పరుగు ఆపాలిక. ఒక చోట పరుగు ఆపండి. ఈరోజు రేపో పరుగు ఆపండి. ఈరోజు 19 గుడ్ ఫ్రైడే, 2019 గుడ్ ఫ్రైడే. ఈ రోజు నుంచి ఇక పరుగు ఆపండి. సాయంత్రం వరకు చదివేసి రేపటి నుంచి మీరు రివిజన్ మొదలు పెట్టండి. ఒక్కొక్క సబ్జెక్టు రివిజన్ మొదలు పెట్టండి. ఎకానమీ రివిజన్ వేసేయండి ఒక 2 days అట్లా. పాలిటీ అండ్ హిస్టరీ, ఏపీ హిస్టరీ మీకు తెలిసిందే, ఇది ఒక 2 రోజులు 3 రోజులు రివిజన్ పెట్టుకోండి. అక్కడికి 2 పేపర్లు అయిపోతాయి కదా. జనరల్ స్టడీస్ 3 రోజులు రివిజన్ ఇవ్వండి. అక్కడికి ఇవి ఒక 5 రోజులు, ఒక 3 రోజులు, 5, 6, 7, 8 రోజులు. మిగతా రోజులు ఏం చేయాలో చెప్తా. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది, ప్రిపరేషన్ ఆపి ఈ 15 రోజులు సబ్జెక్ట్ రివిజన్ చేయండి.
ప్లీజ్ సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ అయినా పేపర్ 2 అయినా పేపర్ 3 అయినా సబ్జెక్టులు రివిజన్ చేయండి. ఆ రివిజన్ చేసేటప్పుడు రేపు పొద్దున మీరు కూర్చొని ఒక నోట్బుక్ తీసుకొని రేపే 20వ తారీఖు ఏప్రిల్ 2019 రేపు పొద్దున్నే మీరు ఇన్నాళ్ళు ఇన్ని నెలలు మీరు చేసినటువంటి ప్రిపరేషన్ ఉంది కదా, సబ్జెక్ట్ వారీగా రాసుకుంటూ వీటిల్లో మీకు ఎక్కడ అస్పష్టత ఉంది, హిస్టరీ కానీ ఎకానమీ కానీ పాలిటీ కానీ జనరల్ స్టడీస్లో వేరియస్ సబ్జెక్ట్స్ కానీ మీకు ఎక్కడ స్పష్టత లేనిది, ప్రతి సబ్జెక్ట్ ఎదురుగా ఏ టాపిక్లో స్పష్టత లేదు, ఏ టాపిక్ ఇంపార్టెంట్ అనేది మాలాంటి సార్లు చెప్తారు, కానీ ఏ టాపిక్ చదివిన దాంట్లో స్పష్టత లేదు అనేవి, అవి ఏ టాపిక్ కొంచెం టఫ్గా ఉంది 1-2 సార్లు చూసుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్లు ఇలాంటి సినిమాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని ఒక చోట రాసి పెట్టుకుంటూ ఆయా సబ్జెక్ట్లో సాయంత్రం వరకు రాత్రి 11 వరకు చదవండి. ప్రతి సబ్జెక్ట్లో అట్లా ముందు ఏ టాపిక్స్ చదివామంటే చదివేశారు ఆల్రెడీ. ఆ సదరు సబ్జెక్ట్లో సదరు పేపర్లో ఆ పాఠాల్లో ఏ పాఠం టఫ్గా ఉంది, ఏ పాఠం చదివితే గుర్తుండలేదు, వాటిని ఐడెంటిఫై చేసి ఈ రివిజన్ చేయమంటున్నానే, ఈ రివిజన్లో వాటిని చొప్పించి ఇంకా వాటిపై బలంగా ఇష్టాన్ని పెంచుకొని చదివితే బాగుంటుందని నా ఉద్దేశం. చెల్లెమ్మలు తమ్ముళ్ళు, నా ఉద్దేశం. అంటే ఒక ప్లాన్ ఉండాలి. అంటే చాలామంది చెప్తుంటారు హార్డ్ వర్క్ వద్దు, స్మార్ట్ వర్క్ ఉండాలి అని. ఇది నేను నమ్మను, నేను ఒప్పుకోను. హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అంటే ఇప్పుడు దాకా చదివింది మీరు హార్డ్ వర్క్, ఇప్పటి వరకు కొన్ని నెలల పాటు మీరు చదివింది, దేవుడి దయ వల్ల మీరు చదివింది హార్డ్ వర్క్. ఇక ఈ 15 రోజులు చేసేది స్మార్ట్ వర్క్. ఇప్పుడు క్లారిటీ రాలా మీకు? ఇంతకుముందు చేసిందంతా హార్డ్ వర్క్, ఈ 15 రోజులు చేయాల్సింది స్మార్ట్ వర్క్. మీన్స్ టాపిక్స్లో టఫ్గా ఏమున్నాయి, అస్పష్టతగా ఏమున్నాయి, అవి మళ్ళీ చూసుకునేవి ఏమున్నాయి, ప్రిపరేషన్లో మనకు తెలిసిపోతూ ఉంటుంది రా చిన్ను, ఏవేవి మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి, ఏవేవి మనకి ఎక్కుతున్నాయి బుర్రకి, ఏవేవి మన బుర్రకి ఎక్కడం లేదు అనేవి మనకు తెలిసిపోతూ ఉంటాయి. వాటిని ఓ పట్టికలా చేసుకుని ఈ 8 రోజులు, ఈ 15 రోజుల్లో ఉన్న 8 రోజులు ఓ పట్టండి. ఏం కాదు. అంటే నేను అంటాను, ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను మీకోసం చెప్పడానికి తయారు చేసుకుంది, ప్రిపరేషన్ ఈ రోజుతో ముగించేసేయండి, నెలలుగా కొనసాగుతున్న ప్రిపరేషన్. రెండో పాయింట్ ఏంటంటే రేపటి నుంచి రివిజన్ స్టార్ట్ చేయండి. రివిజన్ మీ ఇష్టం, మార్నింగ్ 6కు మొదలు పెట్టండి, రాత్రి 11 వరకు చదవండి. మార్నింగ్ 6కు మొదలు పెట్టండి, రాత్రి 11 వరకు చదవండి. మళ్ళీ 11కి నిద్రపోండి, మళ్ళీ 6కు లేవండి. నిద్ర సరిపోతుంది, ప్లస్ ప్రిపరేషన్ కూడా మనకు సరిపోతుంది. అర్థం అట్లా 11 వరకు చాలు, టీలు తాగి రాత్రి అంతా కూర్చోవాల్సిన అవసరం లేదు. మేము డిగ్రీ చదివే రోజుల్లో మా ఫ్రెండ్ ఒకడు ఛాయలు తాగి రేపంతా చదవాలి, రేపంతా ఎగ్జామ్ బాగా రాయాలి, ఈ రాత్రి బాగా చదవాలని ఛాయలు పెట్టుకుని కాఫీలు పెట్టుకుని ఉండి పొద్దున్నే 6ంటికి కునికేసాడు. ఎగ్జామ్ 8:30కు ఉండే ఆ రోజుల్లో. 6ంటికి కునికేసాడు. ఎవరో ఒకరు లేపుతారు, తీసుకెళ్తారు ఎగ్జామ్ కని. మేము మర్చిపోయి మా నాన్నమే వెళ్ళిపోయి వచ్చాం. మాకు తెలిసావాలా వీడు వస్తాడులే అని. ఇప్పుడు నిద్రలోనే ఉన్నాడు, 11:30 అయిపోయింది, ఎగ్జామ్ సగం అయిపోయింది. ఆడు చదివింది ఏంది, ఎగ్జామ్ రాయకుండానే పోయింది. ఎన్నో అనుభవాలు నా లైఫ్లో, ఎన్నో అనుభవాలు నా జీవితంలో ఈ మీతో పంచుకుంటున్నా, మీకు ఉపయోగపడతాయని. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. అర్థం అట్లా మీకు కూడా ఉద్యోగాలు వస్తే మీరు కూడా హ్యాపీగా ఉంటారని. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంకోటి కూడా ఏంటంటే, చెప్పడం అనేది వ్యసనం. మాకు ఈ చెప్పడం అనేది వ్యసనం లాంటిది, అంటువ్యాధి లాంటిది మాకు. అందులో ఏదో 4 ముక్కలు మీ ముందున్న వాళ్ళుగా మీకు చెబితే మీరు లబ్ధి పొంది జీవితాల్లో సెటిల్ అవుతారని మా ఆశ. జనవరి నుంచి మనం పాఠాలు చెప్తూ ఉన్నాం. ఒక మాట చెప్పాలంటే, జనవరి నుంచి 4 నెలల నుంచి మనం వీడియోలు పెడతానే ఉన్నాం ఇంచుమించు. అర్థం అట్లా 4 నెలల నుంచి పెడుతున్నాను వీడియోలు అని అంటే అది మీ క్షేమం కోసం, మీ సంక్షేమం కోసం. ఈ వీడియో పెట్టే 30 నిమిషాలు, ఈ 40 నిమిషాలు నేను వేరే పని చేసుకోవచ్చు, కానీ నేను అలా చేయట్లా. మీకు ఇన్నాళ్ళు తీసుకొచ్చాను, మరికొంత ముందుకు తీసుకెళ్ళి ఎగ్జామ్ దాకా వదిలితే బాగుంటుంది అనేది నా ఆలోచన. అర్థం అట్లా నాకు జాబ్ ఉందిరా, నాకు జాబ్ ఉంది, ఐఎమ్ సో హ్యాపీ.
మీరు కూడా ఆ హ్యాపీని పంచుకోవాలని, జాబ్ ద్వారా ఆ సంతోషాన్ని మీరు పంచుకోవాలని. నిరుద్యోగులుగా ఉన్నప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. జాబ్ వచ్చిన తర్వాత మనం శిల్పాన్ని చెక్కున్నట్టు జీవితాన్ని చెక్కుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. అందువల్లే అంటాను నేను, పోటీ పరీక్షల ప్రిపరేషన్ పవిత్రమైనది పోటీ పరీక్షల ప్రిపరేషన్. ఇందులో భాగంగా రివిజన్ చేయడం అనేది రేపటి నుంచి మొదలుపెట్టండి. ఇక రివిజనే చేయండి. ఇది నేను రాసుకున్న పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, కొత్త బుక్స్ చదవద్దు. అమ్మా చెల్లెమ్మ, షహనాజ్ బేగం చెల్లెమ్మ, సుచరిత చెల్లెమ్మ, మా సౌజన్య చెల్లెమ్మ, మా రామకృష్ణ తమ్ముడు, ఇంకా మన ఆర్యన్ చెల్లెమ్మ, ఇంకా చాలామంది ఉన్నారు. నిరంతరం నాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, నా డౌట్లు పెట్టేవాళ్ళు. వాళ్ళకి నేను సాధ్యమైనంత వరకు క్లియర్ చేస్తానే ఉన్నాను. ఇలాంటి వాళ్ళు మనకి సుమారుకు చాలామంది ఉన్నారు. కానీ మీరందరూ చెల్లెమ్మలు తమ్ముళ్ళు, మీరు చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక పైన కొత్త పుస్తకాలు వద్దు. ఈ 15 రోజులు అనగానే కొత్త కొత్త పుస్తకాలు వస్తాయి. ప్రకృతిలో కమండలం లాగా కొత్త కొత్త బుక్స్ వస్తాయి. ఈ 15 రోజుల్లో బిట్లు వస్తాయి, ఈ 15 రోజుల్లో ఆబ్జెక్టివ్ వస్తాయి, ఈ 15 రోజుల్లో మోడల్ పేపర్లు వస్తాయి. వాటన్నిటికీ దూరంగా ఉండండి. కొత్త పుస్తకాలు చదవద్దు ఈ 15 రోజులు. ఇక చాలు, మీరు చదివిన ఇన్ని బండిల్ ఆఫ్ బుక్స్ చాలు. ఇంకేంట్రా చదివేది? కొత్త పుస్తకాలు చదవద్దు. చదివారు అనుకోండి, ప్రయోజనం లేకపోగా నష్టం భర్తీ జరుగుతుంది. ఏదో చదువుతూ ఉంటారు. ఇప్పుడు సబ్జెక్ట్ అనేది సముద్రం రా, ఎన్నో పాయింట్లు ఉంటాయి, ఎన్నో కాన్సెప్ట్లు ఉంటాయి, ఎన్నో బిట్లు ఉంటాయి. మీరు ఇంత ప్రిపరేషన్ చేసి ఆ కొత్త బుక్ మళ్ళీ తెచ్చి అందులో చూస్తే కొత్త పాయింట్లు ఉంటాయి. ఆ కొత్త పాయింట్లు ఉండడం అనేది ఎప్పటికీ ఉంటానే ఉంటాయి. కొత్త పాయింట్లు ప్రతి సబ్జెక్ట్లో. ఆ కొత్త పాయింట్ చూసేటప్పటికి, అరే ఇన్ని నెలలు మనం ప్రిపరేషన్ చేశాం కదా, అరే ఈ కొత్త పాయింట్లు ఇంకా కనపడతానే ఉన్నాయి, మన ప్రిపరేషన్ కరెక్ట్గా లేదేమో అని మనం మానసికంగా బలహీనమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ విచిత్రంగా ఎలా ఉంటుందంటే, కెమెరామెన్ గారు 150 బిట్లు అనుకోండి. 150 బిట్లలో 125, 130 కరెక్ట్ పెట్టినా మనకు పెద్ద సంతోషం రాదు. కానీ ఒక్క బిట్టు తప్పు పెడితే దాని నుంచి వచ్చే విషాదాంతం ఆ రోజంతా ఉండి చచ్చింది. ఇన్ని కరెక్ట్ పెట్టి మర్చిపోతాం. అందువల్ల కొత్త పుస్తకాల జోలికి వెళ్ళొద్దు, రైట్? కొత్త బుక్స్ జోలికి వెళ్ళొద్దు, రైట్? ఈ 15 రోజులు ఉన్నవి రివిజన్ చేసి పిప్పి చేయండి, పీల్చి చేయండి. అది కూడా కాన్సెప్ట్గానే చదవండి, బిట్లు టైప్ చదవద్దు, రైట్? కాబట్టి కొత్త పుస్తకాలు జోలికి వెళ్ళకండి. ఉన్నవి బాగా వేసి పడేయండి. బాగా దుమ్ము నేను చెప్తుంటా, ఇప్పుడు మీకు దుమ్ము లేపండి. రివిజన్లో ప్లాన్ చేసుకోండి, మీరు ఓన్ ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉండండి. మీ ప్లాన్ మీదే, మీ విజయం మీదే, మీ జాబ్ మీదే, మీ లైఫ్ మీదే, మీ సంతోషం మీదే. అర్థమట్లా? మీ సంతోషం కూడా మీదే. అర్థమట్లా? దుఃఖం అంటే నలుగురు వచ్చి పంచుకుంటారు, బాధ అంటే నలుగురు వచ్చి పంచుకుంటారు. సంతోషాన్ని మనం ఎవరికి చెప్పం కదా. అందువల్ల ఆ సంతోషం ఓన్గా మనమే అనుభవించాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. దుఃఖం మనకు రాగానే 100 మందికి చెప్పుకుంటాం పోయి, రైట్? కాబట్టి ఇక్కడ పాయింట్ కొత్త పుస్తకాలు చదువుకోవద్దు అనేది 3వ పాయింట్. 4వది ఏంటంటే, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రేపు 2 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. ఆ 2 రోజుల ముందు ఎలా ఉంటుందంటే సిచ్యువేషను, అది మీరు చదివి ఏవి గుర్తుండవు. ఇలా ఉండకపోవడం కరెక్ట్ ప్రిపరేషన్ అంటే. ఇక్కడ అర్థం ఏంటంటే, చదివి ఒక శిఖరాన్ని చేరుకున్న తర్వాత మీ మైండ్ ఒక ముద్ర స్థాయికి చేరిపోతుంది. ఒక శిఖరానికి చేరిన తర్వాత, ఇప్పుడు అంటే ఈ ఉదాహరణ చెప్తున్నాను, ఇది సమంజసమో కాదో. అత్తారింటికి దారేది సినిమాలో లాస్ట్లో పవన్ కళ్యాణ్ రైల్వే స్టేషన్లో సీన్ గుర్తు తెచ్చుకోండి. ఒకేసారి సంతోషాన్ని పలికించాలి, దుఃఖాన్ని పలికించాలి ఒకేసారి ఫేస్లో. ఇక అది శిఖరం.
మానవుడి ఎక్స్ప్రెషన్ అదే ఇతను మానవుడు ఎక్స్ప్రెస్ చేసే ఎక్స్ప్రెషన్స్లో అంతిమమైన ఎక్స్ప్రెషన్ అథారిటీ దారేది లాస్ట్లో రైల్వే స్టేషన్లో పవన్ కళ్యాణ్ చూపించిన పర్ఫార్మెన్స్. అంటే అక్కడికి ఒక పాయింట్కి చేరుకున్నట్టు, ఒక శిఖరానికి చేరుకున్నట్టు. మీరు కూడా ప్రిపరేషన్లో ఆ శిఖరానికి చేరారు. మీరు ఇన్ని నెలలుగా ప్రిపేర్ అవుతూ ఆ శిఖరానికి చేరారు మీరు. అప్పుడు మైండ్ ఏమైందంటే బ్లాంక్ అవుతుంది. మైండ్ ఏమైందంటే బ్లాంక్ అయిపోద్ది. అమ్మో ఏమి గుర్తు రావట్లేదే, అయ్యో ఇది చూసుకోవాలేమో అయ్యయ్యో. కానీ నా స్వామి రంగా ఎగ్జామ్లో వెళ్ళిన తర్వాత మీరు ఎగ్జామ్ రాయడం మొదలైస్తే ఒక్కొక్కటి దేవుడి దగ్గర ఉన్న అదృష్టం అనే ఊడితే ఎలా మనం అక్కడ నిలబడి భక్తులుగా దోసెట పడతామో అలా మీ జ్ఞానం మీ మెదడు పొరల్లో నుంచి బయటకు వచ్చి ఎగ్జామ్లో ఆన్సర్లు చేయిస్తుంది. జస్ట్ అక్కడ కూర్చోగానే స్టార్ట్ అవ్వగానే. కానీ ముందు 2 రోజులు మాత్రం ఒక రకమైన నిశ్శబ్ద వాతావరణం మైండ్లో అలుముకొని ఉంటుంది. దానివల్ల మనం ప్రిపరేషన్ చేయలేకపోయామేమో, అసలు గుర్తుంటలేదేంటి, అయ్యో గుర్తుంటలేదు అనే టెన్షన్ కూడా గురిగే అవకాశం ఉంది. కానీ మీరు పట్టించుకోవద్దు. రైట్, అది బాగా చదివిన వాళ్ళకే వస్తుంది. ఇది బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి వస్తుంది. ఇలా బాగా సబ్జెక్ట్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇలా వస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే ఈ పోటీ పరీక్షల ప్రిపరేషన్లో చాలా విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఒకళ్ళు మరొకళ్ళని చూసి భయపడతా ఉంటారు, ఒకళ్ళు ఇంకొకళ్ళని చూసి భయపడతా ఉంటారు. అమ్మో ఆయన బాగా చదువుతున్నట్టున్నాడు, ఆ అమ్మాయి బాగా చదువుతున్నట్టుంది, ఈసారి అమ్మాయి కొట్టేసిద్ది, నేనేం చదవట్లేదు. ఒక రకంగా పోటీని పెట్టుకొని స్పర్ధగా తీసుకుని డెవలప్ అవ్వడం, స్పర్ధగా తీసుకుని ప్రిపరేషన్ చేయడం మానేసి అది కొద్దిగా జెలసీ కిందకు మారి మనలో రసాయనాలు ఊరి, కెమికల్స్ ఊరి మనం మన ప్రిపరేషన్ని మనకు తెలియకుండానే బలహీనం చేసుకుంటాం. స్పర్ధ ఉండాలి, ఈర్ష్య ఉండదు. అతను మిమ్మల్ని చూసి భయపడుతూ ఉంటాడు, అరే ఇతను బాగా చదువుతున్నాడు రా అని. అర్థం అట్లా. కానీ ఇక్కడ ఎవరు ఎవరికి పోటీదారుడు కాదు, ఇక్కడ ఎవరు ఎవరికి శత్రువు కాదు, మిత్రువు కాదు. పోటీ పరీక్షల్లో ఒక పెద్ద యుద్ధం ఉంది, యుద్ధం జరగబోతుంది. హీరో మీరే, ప్రేక్షకుడు మీరే, విలన్ మీరే, ఇంకో మాట చెప్పాలంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీరే, అన్నీ మీరే. కారణం రేపు జాబు రాగానే దాని ఫలితాన్ని అనుభవించేది, దాని సుఖాన్ని సంతోషాన్ని అనుభవించేది మొదటి వ్యక్తి మీరే కదరా చిన్ను. మరి పెయిన్స్ ఉంటాయి కదా, అవి తట్టుకుంటేనే కదా సాధన చేసేది. సరే, ఎనీహౌ ఇంకోటి ఏంటంటే సాధారణంగా 100కి 100% ఆన్సర్లు చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్లో. 60% ఆన్సర్ కనుక చేస్తే, ఇప్పుడున్న పోటీలో 70-75 అనుకోండి, 75 అంటే తమాషా కాదు, 60 నుంచి 70 మధ్య ఆన్సర్ చేస్తే మీకు జాబ్ వస్తుంది, ర్యాంక్ కూడా వస్తుంది. వీటిలన్నీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. 150 కూడా చేయలేము, కూడా ఎంత ప్రిపరేషన్ చేసినా చేయలేము. మ్యాక్సిమం చేయగలిగితే చాలు, మినిమం కాదు, మ్యాక్సిమం చేయగలిగితే, ఎంత చేయగలిగితే అంత మంచిది. ఆ మ్యాక్సిమం ఎంత, 60-70 మధ్య చేయొచ్చు. 80-90% పోటీ పరీక్షల్లో అన్నిటికీ ఆన్సర్ చేయలేము. చేసామని చెప్తే అది పెద్ద కళ్ళ, అది నిజం కాదు. అందువల్ల మీరు అమ్మో 100 పెట్టాలేమో, 150కి 150 పెట్టాలేమో ఈ ఎగ్జామ్స్లో అని మీరు భయపడకండి. 60% రా, 70% మీరు కరెక్ట్ ఆన్సర్లు పెట్టగలిగితే జాబ్ వచ్చేసింది. మీరు 100 పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పోటీ పరీక్షలు ఎక్స్ట్రాడినరీలు ఉండడం అనేది చాలా అరుదైన కేసులు, ఉండవు. ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మనం ఏమనుకుంటామంటే, ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మనకు పోటీదారులు పెద్దగా చదవకపోయినా వాళ్ళు ఏబిసిడీలు పెట్టేస్తే అవి రైట్ అయిపోతాయేమో, వాళ్ళవి మనకి రైట్ కావేమో. ఎందుకంటే 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఏబిసిడీలు పెట్టుకుంటా పోతే ఏదో ఒకటి వాళ్ళకి కరెక్టే ఎక్కువ మార్కులు వస్తాయేమో, మనకు పోటీదారులు అవుతారేమో. నో 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 4 ఆప్షన్స్ ఉంటాయి ఆడ, 50 బిట్లు ఏబిసిడీలు ఏదో ఒకటి పెట్టితే 0 వస్తుంది. అర్థమైందా?
లేదా 1 మార్కు వస్తుంది. అర్థమైందా? 50కి 45 రావు. అలా పెడితే ఇంకా చదవడం ఎందుకు? కొన్ని నెలలుగా మీరంతా, అర్థమైందా చెల్లెమ్మ? మీరంతా చదవడం ఎందుకురా తమ్ముళ్ళు? అందువల్ల అది పోటీ పరీక్షల ప్రిపరేషన్, గ్రూప్స్ ప్రిపరేషన్ అని వచ్చేటప్పటికి కొత్త పుస్తకాలు చదవద్దు, రివిజన్ చేయండి, పరుగు ఆపండి. ఇంకోటి ఏం చెప్పాను మీకు, 60% ఆన్సర్ చేస్తే చాలు. సరే 60 నుంచి 70, ఇప్పుడున్న పోటీని బట్టి 70% చాలు అని అంటే ఇక ఏం చేయడానికి కూడా ఈ 15 రోజులు ఏం లేదు. మంత్రదాండం మన దగ్గర. ఈ 15 రోజులు ఏం చేయడానికైనా మన దగ్గర మంత్రదాండం లేదు కదా. చేసిన వరకు రివిజన్ వేసి పడేయడమే. ఇక కొత్త పుస్తకాలు చదవద్దని చెప్పి ఈ 15 రోజులు, ప్రిలిమ్స్ తర్వాత మళ్ళీ కొనుక్కోండి, మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెట్టుకోండి. మెయిన్స్కి ప్రిలిమ్స్ అయిపోద్ది కదా అది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ రాయగానే కట్ ఆఫ్ను బట్టి ప్రిలిమ్స్ డిసైడ్ అవుతుంది, మనందరూ తెలిసిందే. ఆ కట్ ఆఫ్ ఏంటంటే ఆ పోటీని బట్టి ఉంటుంది. అందువల్ల కొద్దిగా ఎక్కువ 70% వరకు మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి పోటీ పరిస్థితులు. అంటే పిల్లలు బాగా చదువుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడ పేదరికం ఉందో, ఎక్కడ చైతన్యం ఉందో, ఈ 2 చోట్ల పిల్లలు బాగా చదువుతారు. పేదరికం ఉన్న చోట పేదరికాన్ని బద్దలు కొట్టి పేదల కడుపు నింపడానికి, ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి, ఉద్యోగస్తులుగా అవతారం ఎత్తడానికి ఆ ప్రాంతాల వాళ్ళు ప్రయత్నం చేస్తారు. లైక్ ప్రకాశం జిల్లా, లైక్ అనంతపురం, కర్నూలు, ఇటు శ్రీకాకుళం, ఇటు విజయనగరం. ఈ ఈ ఈ జిల్లాలన్నీ చాలా పేద జిల్లాలు. ఓ మాట చెప్పాలంటే ప్రకాశంలో మెట్ట ప్రాంతం ఎక్కువ. అందువల్ల ఈ జిల్లాల ప్రజలు అంటే మిగతా వాళ్ళు చదవరని కాదు, ఈ జిల్లాల ప్రజలు తెగించి చదువుతారు పరీక్షలకి. డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, తెగించే. అంటే అదేదో అంటాం కదా, ప్రాణాన్ని ఫణంగా పెట్టి చదువుతారు. ఓ మాట చెప్పాలంటే కృష్ణా జిల్లా పిల్లలు స్మార్ట్ వర్క్ ఎక్కువ చేస్తారు. గుంటూరు జిల్లా పిల్లలు ముదురులు ఉంటారు. ముదురులు అంటే అనాది కాలం నుంచి గుంటూరు జిల్లా ముదురు జిల్లా మీన్స్ బాగా చైతన్యం, బాగా చదువున్నటువంటి జిల్లా కృష్ణా, గుంటూరు. కాబట్టి ఏమవుతుందంటే చైతన్యం ఉన్న చోట బాగా చదువుతారు, పేదరికం నుంచి బయటపడడానికి బాగా చదువుతారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా నుంచి మరో జిల్లా పోటీ పడాలి అనేది కామన్ సూత్రం అయితే, విజయనగరం పిల్లల నుంచి, ఇక్కడ అంటున్నానని మనసుకు తీసుకోకండి, కోపించకండి ప్లీజ్. విజయనగరం పిల్లలు, శ్రీకాకుళం పిల్లలు, ఇటు అనంతపురం పిల్లలు, ఇటు ప్రకాశం పిల్లలు, మిగతా పిల్లలు చదవరని కాదు, వీళ్ళ నుంచి గత సంవత్సరాల నుంచి మేము పరిశీలించుకుంటూ వస్తున్నాగా, వీళ్ళ నుంచి పోటీ ఎక్కువ, బాగా చదువుతారు వీళ్ళు. మిగతా జిల్లాల పిల్లలు వీళ్లతో పోటీ పడాలి. అర్థమట్లా? ఈ 4-5 జిల్లాల పిల్లల నుంచి బాగా పోటీ పడాలి. గత ర్యాంకుల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే కృష్ణా జిల్లా పిల్లలు, గుంటూరు జిల్లా పిల్లలు, అటేమో శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా గుంటూరు ఏమో చైతన్యం ద్వారా బాగా చదువుతారు. అంటే బాగా చదువుతారంటే అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది కృష్ణా గుంటూరు. అటు చూస్తేనేమో శ్రీకాకుళం, విజయనగరం పేదరికం, పాపం ఉత్తర తెలంగాణ. ఇటు చూస్తే రాయలసీమ పేదరికం, ప్రకాశం పేదరికం. అందువల్ల వీళ్ళు ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎగ్జామినేషన్లో. కాబట్టి మీరందరూ ఈ ప్రిపరేషన్, ఇట్లాంటి ప్రిపరేషన్ చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. అర్థం అట్లా? నిరుద్యోగిగా చచ్చిపోయి ఉద్యోగిగా మనం మారాలంటే, ఉమర్ ఖయాం అని ఆయన ఒక కవిత్వం చెప్పాడు, విత్తు నశిస్తేనే చెట్టు వస్తుంది అని. విత్తు నశిస్తేనే చెట్టు వస్తుంది. అలానే మనలో ఉన్నటువంటి అహం, మనలో ఉన్నటువంటి రకరకాలైన భావోద్వేగాలు, వీటన్నిటిని మనం చంపుకుంటే ఉద్యోగస్తుడిగా మనం అవతారం ఎత్తుతాం, ప్రిపరేషన్ బాగా చేసి. అర్థం అట్లా? కాబట్టి నిరుద్యోగి నుంచి ఉద్యోగిగా మారాలి. రైట్. ఆ తర్వాత ఇంకోటి నేను రాసుకున్నానంటే మోడల్ పేపర్లు. నిజానికి చాలామంది ఇచ్చే సలహా ఇదే, లాస్ట్ 10 రోజులు మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయండి అని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఏ మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? ఫలానా మోడల్ పేపర్ స్టాండర్డ్ అని ఏం చెప్తాం? న్యూస్ పేపర్స్లో మోడల్ పేపర్లు వస్తాయి, వరుస పెడతారు, దినపత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక అతను నా దగ్గరికి ఇన్ని దినపత్రికల కటింగ్స్ తెచ్చి, ఇవి చదివితే వచ్చిందా సార్ జాబు అని అడిగాడు ఒక ఆయన. ఖమ్మం నుంచి వచ్చారు ఒకప్పుడు, 5-6 ఏళ్ల క్రితం. అన్ని ఫైల్ చేసుకుని ఉన్నాడు న్యూస్ పేపర్స్లో వచ్చేటటువంటి ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలన్నీ. మరి చదివావా నాన్న? ఇంకా చదవలేదు సార్, మొదలు పెడతాను సార్ అన్నాడు.
నేను చెప్పాను ఇవి చదివితే రావు, ఇవి చదవండి, స్టాండర్డ్ బుక్స్ చదవండి. ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ చదివి అప్పుడు మీ ప్రయత్నాన్ని, మీ మేధస్సుని మోడల్ పేపర్ల ద్వారా గీటు రాయిలాగా, చెకుముకిలాగా చెక్కండి. చెకుముకిలాగా చెక్కండి. ఆ మోడల్ పేపర్లు ఏమి చేయాలి? ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని మోడల్ పేపర్లు టఫ్గా తయారు చేస్తారు. మార్కెట్లో ఉన్న పేపర్లు, మోడల్ పేపర్స్ టఫ్గా తయారు చేస్తే ఆ చేసిన వాళ్ళు, ఆ పబ్లికేషన్ వాళ్ళు ఏమనుకుంటారంటే బాగా టఫ్గా మోడల్ పేపర్ తయారు చేస్తే హై స్టాండర్డ్ ఉంది అనుకుంటారు, పిల్లలు కొంటారు బుక్స్. హై స్టాండర్డ్ కాదు కావాల్సింది, కాన్సెప్ట్. చిన్నులు తమ్ముళ్ళు, హై స్టాండర్డ్ కాదు కావాల్సింది కాన్సెప్ట్ అనుకుని వాళ్ళు టఫ్గా ఇచ్చేస్తారు మోడల్ పేపర్లు. 10 మోడల్ పేపర్లు మీరు కొనుక్కున్నారు, తర్వాత ఆ మోడల్ పేపర్లు చేద్దామని మీరు తెలిసి కూర్చుంటే అందులో చాలా బిట్లు మీకు తెలియవు. అరే మరి 4-5 నెలలు ప్రిపరేషన్ చేస్తే 4-5 నెలలు చదివితిమి, మరి చాలా బిట్లు ప్రిపరేషన్లో తెలియపట్లేదే. ఈ మోడల్ పేపర్లో అయ్యో ఎగ్జామ్ ఇంకా 12 రోజులు ఉంది, 13 రోజులు ఉంది, 10 రోజులు ఉంది, అయ్యో అయ్యో ఇవన్నీ కొత్త కనపడుతున్నాయి, అయ్యో నేను ప్రిపరేషన్ చేయలేదేమో అని చిందులు దొక్కుతాం మనం. ప్రిపరేషన్ చేయలేదు, అయ్యో అయ్యో అంటే ఆ మోడల్ పేపర్లు మిమ్మల్ని, మీ ప్రిపరేషన్ని కూడా నాశనం చేసి మిమ్మల్ని అపాయం అనే డేంజర్ జోన్లోకి నెడుతున్నాయి. అపాయం అనే డేంజర్ జోన్లోకి నెడుతున్నాయి. ఏవి? ఆ మోడల్ పేపర్లు సదరు టఫ్గా వచ్చే మోడల్ పేపర్లు. అలాంటి మోడల్ పేపర్ల జోలికి మీరు ఎడితే ఈ ప్రిపరేషన్ అంతా సముద్రంలో కొట్టుకుపోయింది, బంగాళాఖాతంలో. ఎలాంటి మోడల్ పేపర్లు ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తాను. అసలు ఎగ్జామినర్ పేపర్ ఎలా సెట్ చేస్తాడో తెలుసా? అదేంటంటే 150 బిట్లు అనుకుంటే ఓ 70-80 బిట్లు ఫ్రెష్ క్యాండిడేట్ కూడా ఆన్సర్ చేసేలా తయారు చేస్తాడు. చేయాలి, అది సిస్టమ్. అది పోటీ పరీక్షల క్రైటీరియా. ఏబిపిఎస్సి కావచ్చు, డిఎస్పిఎస్సి కావచ్చు, యూపీపీఎస్సి కావచ్చు. అన్ని పరీక్షలు టఫ్గా ఉండవు, అంటే అన్ని బిట్లు టఫ్గా ఉండవు. ఓ 70-80 ఎవరైనా పెడతారు. కొత్తగా పోటీ పరీక్షల్లో బాగా కొద్ది గొప్ప ప్రిపేర్ అయ్యి వచ్చారు అనుకోండి, వాళ్ళకు కూడా ఆశావాదంగా పేపర్ ఉండాలిగా. వాళ్ళకి ఏమీ తెలియకపోతే వాళ్ళు అయిన ప్రిపరేషన్లో 1 నెల రోజులు 2 నెలలు వాళ్ళు ఆ ప్రిపరేషన్లో ఏమైతే ప్రాబ్లం ఏమొస్తుందిరా చిన్ను అని అంటే ఇక వాళ్ళు ఈ పోటీ పరీక్షల వైపు రారు. ఓ అన్నీ కొత్తగా కనబడుతున్నాయిరా చిన్ను, అదే ఇవి పోటీ పరీక్షల వైపు వస్తే వేస్ట్ మనకి అని. బట్ వాళ్ళలో గొప్ప సర్వీస్ మోటివ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, రేపు సొసైటీకి ఉపయోగపడే క్యాండిడేట్స్ ఉండొచ్చు, వాళ్ళు సొసైటీ ఆనందమే తన ఆనందంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. ఈ బిట్ల ద్వారా వాళ్ళ సేవలను ఆపలేం కదా టఫ్గా ఇచ్చి. అందువల్ల 80 వరకు ఈజీగా ఇస్తారు. అక్కడ 80 అయిపోయింది, ఇంకెన్ని ఉన్నాయి రచిన్ను? 70 ఉన్నాయి. 50, 60, 70. ఈ 70లో 50 మధ్యస్థంగా ఇస్తారు. మధ్యస్థంగా మీన్స్ ఇదో కాదు, ఆన్సర్ ఇదో కాదు అంటే జర్క్, తర్క విచక్షణ టైపులో ఇస్తారు క్వశ్చన్స్. ఆన్సర్లు 2 కొడతా ఉంటాయి మనకి. ఇదేమో, అయ్యో ఇదేమో, అయ్యో ఇదేమో, అయ్యో ఇది కాదేమో, ఇదేమో. ఈ గందరగోళంలో తప్పే పెట్టొస్తాం ఈ గందరగోళంలో. ఈ టైప్ ఉంటాయి, మధ్యస్థంగా ఉంటాయి. మనం చదివి ఉంటాం కానీ ఎక్కడో 10th క్లాస్లో, ఇంటర్లో చదివే ఉంటాం కానీ, బట్ కన్ఫ్యూజన్, విపరీతమైన కన్ఫ్యూజన్. ఇట్లా 50 బిట్లు ఉంటాయి, రైట్? ఇంకెన్ని మిగిలిన 20. ఈ 20 టఫ్గా ఉంటాయి, ఘోరంగా ఉంటాయి, దారుణంగా ఉంటాయి. ఇవి మీరు ఎప్పుడు చదివి ఉండరు అసలు. మీ సోకాల్డ్ బుక్స్లో, మీరు చదివే పత్రికల్లో అసలు దేంట్లో కూడా ఇవి కనపడవు. అలాంటివి 20 ఉంటాయి. అర్థం అట్లా. ఈ 20లో ఒక 5-6 చేస్తే జాబ్ వస్తుంది. మిగతా అన్ని కామన్గా చేస్తారంతా. 5-6 చేస్తే జాబ్ వస్తుంది, 7-8 చేస్తే ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వస్తుంది. చెల్లెమా షహనాజ్ బేగం చెల్లెమా ర్యాంక్ వస్తుంది. ఆర్య చెల్లెమా ర్యాంక్ వస్తుంది. కాబట్టి మోడల్ పేపర్లన్నీ టఫ్గా ఉన్నాయి చేసి మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోయి చెమటలు పట్టిపోయి మళ్ళీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తే బదులు నేను చెప్పిన మెథడ్, ఈ టైప్లో ఉన్న మోడల్ పేపర్లు మీకు చిక్కితే అవి ఆన్సర్లు చేయండి. అలాగే సులువుగా ఉంటాయి కొన్ని మోడల్ పేపర్లు, మొత్తం 150 ఈజీ బిట్లు. నో నెవర్. అట్లా అది కూడా కరెక్ట్ కాదు రచన. కనుక మోడల్ పేపర్లు ఎలా ఉంటే ఎలా ఉంటివి చేయాలో
అలాంటివి చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన క్రైటీరియా తీసుకొని మీరు మోడల్ పేపర్లు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. రైట్? ఒక రకంగా డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళే బదులు ఇది మంచిదే కానీ ఆ మంచి ముసుగులో మీకు టఫెస్ట్ మోడల్ పేపర్లు అన్నీ తగిలినాయి అంటే ఆ టఫ్గా అక్కడ అడిగే లాస్ట్ ఎగ్జామ్ అంత టఫ్గా ఉండదు కాబట్టి ఈ టఫ్ని చూసి మీరు బెదిరిపోయి మిగతాయి మీరు మర్చిపోతారు. ఇది నా భయం. అప్పుడప్పుడు నేను లెసన్స్ చెప్పేటప్పుడు పిల్లలు ఏదో న్యూస్ పేపర్లో ఏదో బిట్టు చదువుకొచ్చి సార్ మీరు ఇది చెప్పలేదు కదా అని అడుగుతారు నన్ను. పిచ్చోడా, అట్లా కాదురా, నేను ఒకటి చెప్పలేదని తీసుకొచ్చి చూపిస్తున్నావు ఒక పాయింట్, వెరీ గుడ్. బట్ నేను ఎన్ని చెప్పాను రా మీకు, ఈ జనవరి నుంచి ఎన్ని వీడియోలు చేశాను రా మీకు నేను. ఇవన్నీ మర్చిపోయి ఎక్కడో కొత్త బిట్టు కనపడగానే అమ్మ సారీ ఇది మాకు చెప్పలేదు అని అంటారు పిల్లలు. చిన్న చిన్న మీ పిల్లలు మీరందరూ. కానీ పోటీ పరీక్షల మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఇంకో పాయింట్ ఏంటంటే మీకు నేను ఫస్ట్లో ఏం చెప్పానంటే ఈ సబ్జెక్టులు చదివేటప్పుడు కొన్ని అర్థం కాని ఉంటాయి, కొన్ని టఫ్ ఉంటాయి, కొన్నేమో 5-6 సార్లు చదవాల్సి ఉంటుంది, కొన్నేమో టక్కున ఎక్కేస్తాయి, ప్రిపరేషన్లో టక్కున ఎక్కేస్తాయి కొన్ని మైండ్లోకి. ఇలా అని చెప్తున్నాను కదా. ఇవి మెయిన్గా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి మీరు ఆల్రెడీ ఈ నెలలుగా కొనసాగుతున్న కొన్ని నెలల పాటు కొనసాగుతున్న ప్రిపరేషన్లో ఈ టఫ్ ఉన్నాయన్నీ ఒక నోట్బుక్లో ఆల్రెడీ రాసుకుని ఉండాలి. ఉంటే ఇప్పుడు ప్రిపేర్ అవ్వడం ఈజీ, ఇప్పుడు మరోసారి రిఫరెన్స్ చేసుకోవడం ఈజీ, ఇప్పుడు మరోసారి చదువుకోవడం ఈజీ. రైట్? ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామ్ సెంటర్కి ఒక గంట ముందు చేరుకుంటారు మీరు. మే 5వ తారీఖే కదా పరీక్ష, మీరు చేరుకుంటారు. అక్కడ చేరుకోగానే చుట్టూ చూస్తారు. ఒకళ్ళు చెట్టు కింద, ఒకళ్ళు పుట్ట కింద, ఒకళ్ళు ఆ ర్యాక్ కింద, ఒకళ్ళు నీళ్ళ ట్యాంక్ కింద, ఒకళ్ళు మెట్ల మీద, ఒకళ్ళు పుస్తకం తెరిచి చదువుతానే ఉంటారు. ఇంత లావు పుస్తకాలు. వీటికి నేను బండిల్ ఆఫ్ బుక్స్ అని పేరు పెట్టా. బండిల్ ఆఫ్ బుక్స్ తిప్పుతా ఉంటారు. మీరు వెళ్ళి ఇలా చూసి బెంబేలెత్తిపోతారు. ఓ అమ్మో ఇంకా చదువుతున్నారు వీళ్ళు అని. ఇదేమైనా ఇంటర్ పరీక్షనా, ఇదేమైనా డిగ్రీ పరీక్షనా, ఇదేమైనా 10th క్లాస్ పరీక్షనా? 4 క్వశ్చన్లు చదువుకుని వెళ్తాను కాడికి ఏ పాయింట్ అని చదువుతారు? ఆ కక్కుర్తిలో, ఆ అరగంటలో గంటలో ఏ పాయింట్ చదువుతారా? నో, వాళ్ళని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. రైట్? మీరు ఆల్రెడీ చేసేసారు ప్రిపరేషన్. మౌనంగా ఉండండి అంతే, హ్యాపీగా ఉండండి అంతే. అక్కడ జనాలు చేసే హడావుడిని పట్టించుకోకండి. ఎగ్జామ్ సెంటర్ లోనికి వెళ్ళిన తర్వాత అక్కడ మీ పక్కన ఉన్నటువంటి కొలీగ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, నేను అంచనా ప్రకారం అంటే ఒక రూమ్లో 20 మంది ఉంటే కరెక్ట్గా 20 మందిలో 5-6 గట్టిగా ప్రిపేర్ అవుతారు. 15 మంది ప్రిపేర్ కారు. హాల్ టికెట్ వచ్చిందని వచ్చేవాళ్ళు కొంతమంది, బిట్లు పెడితే వస్తుంది అనుకుని వచ్చేవాళ్ళు కొంతమంది. ఇలా ఉంటుంది సినిమా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అరగంట 40 నిమిషాలు పరీక్ష రాస్తారు, ఏదో అవి రుద్దుతారు, లేదా ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్, ఆన్లైన్ అంటే ఆన్లైన్. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక డిస్టర్బెన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ పక్కన కూర్చొని అదేదో టేబుల్ ఇట్టా కొట్టుకుంటా, పెన్ అట్టా తీసుకుంటా, ఏదో గర్రం తిప్పుకుంటా, ఏదో ఒకటి. మీరేమో సీరియస్గా రాస్తుంటారు. వాళ్ళ వైపు చూసేటప్పటికి మన చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. అయితే మనం ఏమనలేము. ఒక్కొక్కసారి కొంతమంది ఎగ్జామ్ రాసే వాళ్ళు పిల్లలు గంట పావులో పెట్టేస్తారు ఆన్సర్లని. గంట పావే. మీ పక్కన ఉంటారు, మీ రూమ్లో ఉంటారు, మీ రూమ్లో గంట పావులో పెట్టేస్తారు 3 గంటల ఎగ్జామ్ని. 3 గంటలో 2.5 గంటలో గంట పావులో పెట్టేస్తారు స్పీడ్గా. మనం అనుకుంటాం ఏం ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటారు వీళ్ళు, ఇతను లేదా ఈమె. అరే గంట పావులో పెట్టేసింది, మనం ఇంకా పెడతానే ఉన్నాము. అరే ఇతని మీద పోటీగా మనం రెచ్చిపోయి మనం కూడా పెట్టాలి అని చెప్పి అతని మీద ఆ కాసేపు ఉన్నటువంటి
అతని మీద ఆమె మీద ఆ కాసేపు ఉన్నటువంటి ఆ పోటీ తత్వం తోటి మనం ఇంకో అరగంటలో పెట్టేస్తాం ఆన్సర్లు. ఇంకా గంట ఉన్న టైం పెట్టి మనం కూడా అతనిలాగా ఫోర్స్ కొడుతూ కూర్చుంటాం. రిషబ్ వేగం నేనే పెడతాను. పెట్టడం వల్ల ఏమవుతుంది? నష్టపోయేది మీరిద్దరు నష్టపోతారు. అందువల్ల ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి మీరు బెంచ్ మీద కూర్చున్నప్పుడు మీకై మీరు ఒక మేధో సామ్రాజ్యాన్ని నిర్మించుకొని టైం టేకింగ్ చూసుకుంటూ జాగ్రత్తగా ఆన్సర్లు చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా గొప్ప టైం మేనేజ్మెంటు, ఎగ్జామ్ మేనేజ్మెంటు. ఆ ఎగ్జామ్ సెంటర్కి రకరకాల వాళ్ళు వస్తారు. రకరకాల వాళ్ళు మీన్స్ ప్రిపేర్ అయినోళ్ళు, ప్రిపేర్ కానివాళ్ళు, హాల్ టికెట్ వచ్చిందని వచ్చేవాళ్ళు, ఇంట్లో పోరు పడలేక ఇక రాద్దాంలే అని వచ్చేవాళ్ళు, కొంతమంది రాసి చూద్దాంలే అని వచ్చేవాళ్ళు, పాపం కొంతమంది చిన్న చిన్న పిల్లలతో వచ్చేవాళ్ళు. ఇలా రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు, పోటీదారులు ఉంటారు. మీకు మీరే మీకు చెప్పాక ఇందాక మీ సంతోషం మీదే, మీ జాబ్ మీదే. కాబట్టి మే 5వ తేదీన జరిగే ఎగ్జామ్లో మీరు విన్ అవడానికి ఇప్పటివరకు నేను చెప్పిన సబ్జెక్టివ్ టిప్స్, సబ్జెక్టివ్ సూచనలు మీరు పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. రేపు మన క్లాస్లో మానసికంగా ఎలాంటి లక్షణాలు ఉండాలి ఎగ్జామ్ కొట్టాలంటే, మానసికంగా మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలి, సబ్జెక్ట్ ఉంటుందే మానసిక లక్షణాలు కూడా ఉండాలి ఈ జాబ్ రావాలంటే. అవేంటో నా చిట్టి చెల్లెమ్మ, నా చిట్టి తమ్ముళ్ళు రేపటి క్లాస్లో మనం చెప్పుకుంటాం. ఏనా? మరి ఈరోజు నాకు సెలవు ఇస్తారా? వేరే వేరే పనులు ఉన్నాయి. హ్యావ్ ఏ గుడ్ డే, బెస్ట్ ఆఫ్ లక్. రేపు మళ్ళీ మనం మరో వీడియో చేసుకుందాం. కెమెరామెన్ గారు ఏం చెప్తున్నారు చెప్పండి. నేను ఏదైనా పాయింట్ మర్చిపోతే చెప్తా పిల్లలకి. కెమెరామెన్ అంటే ఎవరో కాదురా, నా కొడుకు, నా చిన్న కొడుకే కెమెరామెన్. ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇంటర్ రిజల్ట్స్లో ఏ గ్రేడ్ వచ్చింది? చిన్న కొడుకు ఎంపీసీ, పెద్ద కొడుకు సిఈసి. తనకి ఏ గ్రేడ్ వచ్చింది? నా చిన్న కొడుకు ఏ గ్రేడ్ వచ్చింది? మీకోసం నా చిన్న కొడుకుని తీసుకొచ్చి వాడు ఆడుకునేవాడిని, చదువుకునేవాడిని 40 నిమిషాలు నేను ఆయన కూర్చోబెడుతున్నా ఇక్కడ. నా చిన్న కొడుకుని, వాడు ఆడుకునే వయసు అది, వాడు చదువుకునే వయసు అది, వాడిని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నా మీకోసం. అర్థమైందా? కాబట్టి నేను ఈ మాట ఎందుకు అంటానంటే, నేను పడుతున్న శ్రమని మీరు ఉపయోగించుకొని మీరు జాబులు కొట్టి నాకు ఫోన్ చేసి సార్ జాబ్ కొట్టాను సార్ ఒక్క మాట చెప్తే మీ అమ్మ నాన్న తర్వాత సంతోషపడే 3వ మనిషిని నేను. నిజం. కాబట్టి ఆ దేవుడి బలం మీ అందరికి ఉండాలని బాగా చదవండి. రేపు మనం వీడియో చేసుకుందాం. చెల్లెమ్మలు హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ.